రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయాలంటూ గురువారం నాడు సిపిఐ మాస్ లైన్ తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో సుందరయ్య విజ్ఞాన కేంద్రం నుండి ఇందిరా పార్క్ వరకు భారీ ర్యాలీ ఇందిరా పార్క్ వద్ద పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమాన్ని తలపెట్టింది. అట్టి కార్యక్రమానికి బోధన్ డివిజన్ నుండి తరలి వెళ్తున్న నాయకులు జిల్లా నాయకులు కె గంగాధర్, డివిజన్ నాయకులు బి మల్లేష్, గుమ్ముల గంగాధర్, పార్వతి రాజేశ్వర్, పడాల శంకర్, పోయిడి శంకర్, బి నాగమణి, పార్వతి, మల్లేష్, కె రవి, జైనా మల్లన్న, సిద్ధ పోశెట్టి, గోపాల్, ఎన్ పోశెట్టి తదితరులు పాల్గొన్నారు. సిపిఐఎంఎల్ ప్రజాపంతా పార్టీ ఆధ్వర్యంలో హైదరాబాద్లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రం నుండి ధర్నా చౌక్ వరకు, ఇందిరా పార్కు ధర్నా చౌక్ వరకు ర్యాలీ ధర్నా ఉంటుంది. దానికి సిపిఐఎంఎల్ పార్టీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వము ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి 6 గ్యారంటీలని సత్వరమే అమలు చేయాలని, ముఖ్యంగా కొత్త పింఛన్లను వెంటనే ఇవ్వాలని, బీడీ కార్మికుల గురించి ఒక శుద్ధి కూడా మాట్లాడట్లేదు. కార్మికులకు అందరికీ పింఛన్లను పెంచి ఇవ్వాలని, కొత్త వారికి పెన్షన్లు ఇవ్వాలని, డబుల్ బెడ్రూమ్లను సొంత స్థలాలుంటే డబుల్ బెడ్రూమ్లు కట్టుకోవటానికి 10 లక్షల రూపాయలు ఇవ్వాలని, ఖాళీ జాగా లేనటువంటి వారికి ప్రభుత్వమే డబుల్ బెడ్రూమ్లు కట్టి ఇవ్వాలని, అదేవిధంగా విద్యార్థులకు ఫీజు రియంబర్మెంట్, అదేవిధంగా స్కాలర్షిప్లు వెంటనే మంజూరు చేయాలని, అదేవిధంగా రైతాంగానికి ఇప్పటికే పంటలు ప్రారంభమైపోయినాయి. ఆ ప్రారంభమైనప్పటికీ కూడా ఇప్పటికీ రైతాంగానికి రైతు బంధు పథకం రావట్లేదు. వాటిని వెంటనే ఇవ్వాలని చెప్పి, వ్యవసాయ కార్మికులకు 12,000 రూపాయల కాడికి ఏడాదికి 12,000 రూపాయలు వారికి ఇస్తానని చెప్పి అన్నారు. దాన్ని పెంచి ఇవ్వాలని చెప్పి తదితర డిమాండ్ల సాధన కోసం ఈ రోజు హైదరాబాద్ లో కార్యక్రమం జరుగుతుంది. ప్రభుత్వం ఇప్పటికైనా కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ కార్మికులందరినీ పర్మనెంట్ చేయాలని చెప్పి, రెగ్యులరైజేషన్ చేస్తామని చెప్పి అన్నారు. వాళ్ళందరినీ రెగ్యులరైజేషన్ చేయాలని చెప్పి ఈ డిమాండ్ల సాధన కోసం ఈ రోజు ఈ కార్యక్రమం కొనసాగుతుంది. ప్రభుత్వం ఇప్పటికైనా వెంటనే స్పందించి ఇచ్చిన హామీలన్నింటినీ పరిష్కరించాలని, లేని ఎడల పెద్ద ఎత్తున గత ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎట్లయితే పోరాటం చేసినామో అదేవిధంగా ఈ పోరాటాన్ని కొనసాగిస్తామని చెప్పి తెలియజేస్తున్నాం.